జనరల్ గా అండి ఒక ల్యాండ్ కొనేటప్పుడు ప్లాట్ కానివ్వండి ఏదైనా సరే వెరిఫికేషన్ చేసుకోవాల్సినవి ఏంటి? సేల్ డీడ్ ఒకటి, లింక్ డాక్యుమెంట్స్ ఒకటి, అలాగే రెవెన్యూ రికార్డ్ అన్నమాట. అంటే దట్ ఇంక్లూడ్స్ అడంగల్ కానివ్వండి, 10A 10(1) ఉంటుంది అదొకటి కానివ్వండి, పటాదార్ పాస్బుక్, టైటిల్ పాస్బుక్, ఇవన్నీ ఉంటాయి అనమాట. అట్లాగే ఈసీ, తర్వాత ఈ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్, ఒకవేళ అది కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే, అర్బన్ ల్యాండ్ అయితే అది అవసరం లేదండి. అట్లాగే అప్రూవ్డ్ లేఅవుట్, ప్లాన్ అప్రూవ్డ్ లేఅవుట్ అదొకటి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే బిల్డింగ్ అప్రూవ్డ్ ప్లాన్, ఏమన్నా మార్టిగేజ్ ఉందా లేదా, ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలండి. దీన్ని మార్టిగేజ్ పెట్టారంటే మళ్ళీ మీరు అది తీసుకున్నారంటే ఇబ్బంది పడతారు. ఇవి కాక ఇవి అందరికి తెలిసినవే అండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి అందులో ఎవరైతే అమ్ముతా అంటున్నారో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్సే కాదండి, పొజిషన్ ఉందా లేదా, వాళ్ళ స్వాధీనంలో ఉందా లేదా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ ఏదన్నా వివాదమై డిస్ప్యూట్ అయ్యి కోర్టులోకి పోతే మాత్రం దట్ ప్లేస్ క్రూషియల్ రోల్ అండి. అది ఎప్పటి నుంచి పొజిషన్లో లేదు ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే ఒరిజినల్ సేల్ డీడ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేదా. టైటిల్ ఒకటి ఉంటే కాదండి, వీళ్ళ దగ్గర ఒరిజినల్ కొన్ని చోట్ల వీళ్ళు తాకట్టు పెట్టి ఉండొచ్చు, లేదా దాన్ని వేరే పర్పస్ కోసం పెట్టేసి ఉండొచ్చు. కాబట్టి జెరాక్స్ తోటి షో అంతా నడుపుతారు. అలాంటివి వద్దు. ఒరిజినల్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, చట్టాలను తెలుసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.